ఈ రోజు వేములవాడలో పర్యటించిన బండి సంజు కేంద్ర హోంశాఖ సహాయ మాత్యులు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ప్రతి ఒక్క జర్నలిస్టుకు వారికి దక్కాల్సిన ప్రభుత్వపరమైన నిధులను వారికి దక్కేటట్టు నా వంతు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎంపీ నిధుల కింద 5 లక్షల రూపాయలను కేటాయించినాను మరియు నా వంతుగా ఎటువంటి అవసరాలకైనా నిధులను కేటాయిస్తానని ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరూ జర్నలిస్టులని చెబుతూ అసలైన జర్నలిస్టులకు మచ్చ తెచ్చే విధంగా చేస్తున్నారు. దాన్ని మీరే నిరోధించాలి. వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జర్నలిస్టులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. అట్లా కొంత ఛానల్ పెట్టుకుని కెమెరా పెట్టుకుని మంచి చేసేవాళ్ళు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రోత్సహిస్తాం. బట్ ఇట్లా మీకు ఈ ప్రశ్న విషయంలో కానీ మీకు ఏ విధమైన సహాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్ర మంత్రిగా మీకు అందుబాటులో అవకాశం చేస్తాం. దాంతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా తప్పకుండా సేవ చేస్తాం. అలాగే వెన్నవాడ టెంపుల్ విషయంలో కూడా కేంద్ర మంత్రి మొన్న కూడా రావడం జరిగింది. వెన్నవాడ టెంపుల్ అభివృద్ధి కూడా నేను తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తున్నా. అది మొండి పడుతుంది ప్రయత్నం చేస్తున్నా. వెన్నవాడ నియోజకవర్గంతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చేయడానికి అనేక రకాల సిఆర్ఎస్ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోజు మనం రోజు ఇన్ని పట్టుకొస్తున్నాం. మన పండుగ ఏం చేసినాం అంటారు. ఇలా ప్రతి గ్రామంలో ఈజీఎస్ వర్క్స్ ప్రతి గ్రామంలో 5 లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ ప్రతి మ్యాక్సిమం ప్రతి గ్రామంలో ఈ నెల్లూరు కూడా 5 లక్షలు మళ్ళీ ఏం చేసామంటున్నారు. సిఆర్ఎఫ్ ఫండ్స్ అన్ని పట్టుకొస్తున్నాం. ఏం చేసామంటున్నారు. ఇప్పుడు ప్రజలు అంతలేదు ఇక గ్రామాల మా ఇంటికి వాహనం గ్రామంలో కొన్ని పండుగ అదే అంటున్నారు. సార్ ఏం చేశాను నేను పేరు కోసం మండలంలో పనిచేస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరిలో కావాల్సిన వరకు మీ అందరూ అభ్యస్తాను. మీ అందరి సూచనలు కూడా రాబోయే రోజుల్లో నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో నేను ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. నా వల్ల పొరపాట్లు కూడా నా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా పొరపాట్లను కూడా నేను మార్పుగా ప్రయత్నం చేస్తాను. నేను కేంద్ర మంత్రి అని చెప్పి ఒక అహంకారం ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా నవ్వుకుంటా మాట ఒక సోదరు ఉంటా. నేను కేంద్ర మంత్రి అప్లై అయినా దయచేసి అనుకోకండి. నేను ఇప్పుడు అవ్వకుండా ఎప్పుడు నవ్వుకుంటే మీతో పాటు మీ అందరూ ఉండే ప్రయత్నం చేస్తా. మరి మీ అందరూ చూసేటువంటి ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ధిలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మా బాధ చెప్పుకోలేదు. మేము బాధ చెప్పుకుంటే దేవుడికి తర్వాత మళ్ళీ మీకే అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత రాదన్నా. నేను చెప్పిన తప్పకుండా తీసుకోకండి. అట్లా కొంత ఛానల్ పెట్టుకుని కెమెరా పెట్టుకుని మంచి చేసేవాళ్ళు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రోత్సహిస్తాం. బట్ ఇట్లా మీకు ఈ ప్రశ్న విషయంలో కానీ మీకు ఏ విధమైన సహాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్ర మంత్రిగా మీకు అందుబాటులో అవకాశం చేస్తాం. దాంతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా తప్పకుండా సేవ చేస్తాం. అలాగే వెన్నవాడ టెంపుల్ విషయంలో కూడా కేంద్ర మంత్రి మొన్న కూడా రావడం జరిగింది. వెన్నవాడ టెంపుల్ అభివృద్ధి కూడా నేను తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తున్నా. అది మొండి పడుతుంది ప్రయత్నం చేస్తున్నా. వెన్నవాడ నియోజకవర్గంతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చేయడానికి అనేక రకాల సిఆర్ఎస్ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోజు మనం రోజు ఇన్ని పట్టుకొస్తున్నాం. మన పండుగ ఏం చేసినాం అంటారు. ఇలా ప్రతి గ్రామంలో ఈజీఎస్ వర్క్స్ ప్రతి గ్రామంలో 5 లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ ప్రతి మ్యాక్సిమం ప్రతి గ్రామంలో ఈ నెల్లూరు కూడా 5 లక్షలు మళ్ళీ ఏం చేసామంటున్నారు. సిఆర్ఎఫ్ ఫండ్స్ అన్ని పట్టుకొస్తున్నాం. ఏం చేసామంటున్నారు. ఇప్పుడు ప్రజలు అంతలేదు ఇక గ్రామాల మా ఇంటికి వాహనం గ్రామంలో కొన్ని పండుగ అదే అంటున్నారు. సార్ ఏం చేశాను నేను పేరు కోసం మండలంలో పనిచేస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరిలో కావాల్సిన వరకు మీ అందరూ అభ్యస్తాను. మీ అందరి సూచనలు కూడా రాబోయే రోజుల్లో నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో నేను ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. నా వల్ల పొరపాట్లు కూడా నా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా పొరపాట్లను కూడా నేను మార్పుగా ప్రయత్నం చేస్తాను. నేను కేంద్ర మంత్రి అని చెప్పి ఒక అహంకారం ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా నవ్వుకుంటా మాట ఒక సోదరు ఉంటా. నేను కేంద్ర మంత్రి అప్లై అయినా దయచేసి అనుకోకండి. నేను ఇప్పుడు అవ్వకుండా ఎప్పుడు నవ్వుకుంటే మీతో పాటు మీ అందరూ ఉండే ప్రయత్నం చేస్తా. మరి మీ అందరూ చూసేటువంటి ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ధిలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.